హలో. హలో, ఎవరండి? నా పేరు క్రాంతి అండి. పేరు గోపి అండి, చెప్పండి. ఓకే అండి. అదే తల్లిదండ్రులు మా సంత అండి కొలిక్కి డ్యూటీలో. ఏంటండి? తల్లి ఎక్కువ మీకు దైవం ఎక్కువ అంటే దైవం అని చెప్పాను. ఎట్లా? అది అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. అదే ఎట్లా అండి, నాకు అదే డౌట్. అదే ఎట్లా? మరి తల్లిని సృష్టించిన భగవంతుడే కదా అని నేను నా లాజిక్ మాట్లాడుతాను. ఎక్కడ ఎట్లా సృష్టించాడు భగవంతుడు తల్లిని? ఎక్కడ సృష్టించాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిస్తే ఈమె ఏర్పడింది. ఇప్పుడు భగవంతుడు ఎక్కువ తక్కువ అని సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక చిన్న డౌట్ ఉంది నాకు. మీకు చిన్నప్పుడు ఆకలి వేస్తే పాలు ఇచ్చింది ఎవరు? అమ్మ. మీ ముడ్డు కడిగింది ఎవరు? అమ్మ. మిమ్మల్ని పెంచి మీకు దెబ్బ తగిలితే అల్లాడిపోయింది ఎవరు? అమ్మ. అమ్మకు మించిన దైవం లేదని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి దేవుడు ఎట్లా, ఏ విషయంలో గొప్ప? దేవుడు సృష్టించాడంటే ఇప్పుడు అమ్మ నిన్ను కన్నది అంటానికి ఆధారం ఉంది. దేవుడు మీ అమ్మని సృష్టించాడంటే ఆధారం ఏంటి? అంటే మనుషులు దేవుడు సృష్టి కదా అని. ఎక్కడ ఎలా ఎలా నమ్ముతావు నువ్వు? ఇప్పుడు నీకు వయసు వచ్చిన తర్వాత తెలిసింది దేవుడు అని చెప్పి. మరి నీకు చిన్నప్పుడు నీకు 5 సంవత్సరాలప్పుడు 6 సంవత్సరాలప్పుడు ఎందుకు తెలియలేదు దేవుడు అని చెప్పి? దేవుడు నీకు ఎందుకు చెప్పలేదు? మీ అమ్మే కదా నీకు అన్ని మంచి నేర్పించింది, చెడు నేర్పించింది అంతా మీ అమ్మే కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని మీ అమ్మే కదా. నీకు దేవుడు ఏం నేర్పించాడు మరి? నీకు బట్ట కట్టుకోవడం నేర్పించింది మీ అమ్మే. అసలు నువ్వు పుట్టిన కాడి నుంచి నీ జీవితానికి మీ అమ్మే కారణం. నువ్వు పెరగడానికి మీ అమ్మే కారణం. దేవుడు ఎలా కారణం అయ్యాడు? అది 100% నిజమే అండి. అమ్మ లేకపోవట్లేదు. ఇప్పుడు నేను డ్యూటీకి వస్తుంటే క్యారేజ్ కట్టింది కూడా ఏసై ప్రభువు గారు, దేవుడు కాదు, మా అమ్మే. నా లాజిక్ ఏంటంటే అమ్మ గాలి నుంచి రాలేదు. అమ్మ రొమ్ములో పాలు పెట్టింది ఎవరు? అసలు అమ్మ రొమ్ములో పాలు తాగాను. అమ్మ రొమ్ము పాలు తాగాను నేను. అవును, మరి రొమ్ము పాలు అమ్మ నాన్న మీ స్టేట్మెంట్ నాకు అవసరం లేదండి. ఒక్కసారి నాకు అవసరం లేదు. నేను చెప్పిందే మీరు చెప్తున్నారు మళ్ళీ. నాన్నకు దాంట్లో శుక్ర కణాలు ఎలా పెరిగింది? అమ్మ కడుపులో అన్నం ఎలా తయారైంది? ఆధారం ఏంటి? మీరు చెప్పేదానికి ఆధారం ఏంటి? అది నేను అడుగుతున్నాను మీకు. మీరు అంటున్నారు కదా హిందూ గ్రంథాల ప్రకారం హిందువులు, ఒక నిమిషం అండి, మనిషిని సృష్టించింది. ఒక నిమిషం. హిందూ గ్రంథాల ప్రకారం హిందూ దేవుణ్ణి సృష్టించినట్టు ఉంది సృష్టి. ఖురాన్ ప్రకారం ఈ సృష్టించినట్టుంది ఈ భూమిని. బైబిల్ ప్రకారం సృష్టించినట్టుంది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. 3 మత గ్రంథాలు కూడా మేమే సృష్టించామని చెప్పుకుంటున్నారు. ఓకేనా? మరి చెప్పుకుంటే 3 విధాలుగా ఉన్నప్పుడు మీరు ఒకదాన్నే రైట్ అని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మీ అమ్మ నిన్ను కని కష్టపడి పెంచిందని ఒకటే నీకు స్పష్టంగా ఆధారం కనపడుతుంది. ఈ 3 మత గ్రంథాలు కూడా ఆధారం లేదు. ఊరికే నమ్మకంతో పాటు, నమ్మకానికి నిజానికి చాలా తేడా. మీ అమ్మగారు నిన్ను పెంచి కన్నదని నిజం. ఇవన్నీ నమ్మకానికి విలువ ఎందుకు ఇస్తున్నారు మీరు? నిజానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా. ఇది నా ప్రశ్న. జాగ్రత్తగా విని చెప్పండి మీరు సమాధానం. సార్ నీకు అమ్మే, నేను కాదనట్లేదు. అమ్మ ఎలా వచ్చేస్తుంది? అమ్మ దాంట్లో అమ్మ మిమ్మల్ని కంటం అనేది నిజమా నమ్మకమా? నిజం. మరి దేవుడు ఉన్నాడనేది నిజం. నమ్మకం. నిజం అంటే కనపడాలి, గుర్తుపెట్టుకోండి. మీకు అదే మీకు తెలీదు, పెట్టదు. ఏం మనిషివయ్యా నువ్వు? నీ మొట్ట రక్తం ఉన్నది నిజం అని తెలియాలంటే బయటకు చెప్తాను. ఇప్పుడు కరెంట్ ఉంటదండి, కరెంట్ కనపడుతుంది నాకు, కానీ లైట్ రూపంలో కనిపిస్తుంది. ఒక నిమిషం, లైట్ రూపంలో అది నమ్మకం కాదు. పిచ్చోళ్ళలాగా మాట్లాడు, తిక్కలోళ్ళలాగా. చేయి పట్టుకుంటే షాక్ కొట్టిద్దా? అనుభవం కాదు, నిజం. అది నిజానికి నమ్మకాన్ని తేడా తెలిసావట్లేదు నీకు, పిచ్చోడాని. నిజం అంటే ఏంటది? దానికి ఆధారం ఉంది. నమ్మకం అంటే ఏంటది? ఉందో లేదో తెలియదు. అది గాలి కనపడదు, ఒక అనుభూతి చెందుతాం. భగవంతుడు కూడా అనుభూతి. అది అదే నువ్వు నమ్మకానికి నిజానికి. నమ్మకం అంటే ఏంటి చెప్పు పోనీ. నిజం అంటే తేడా ఏంటి? రెండింటికి మంచి ఉదాహరణ చెప్పు నీ జీవితంలో, నేను తెలుసుకుంటాను. నమ్మకం అంటే లేనిది ఉన్నట్టు నమ్మడం, అదే విశ్వాసం. లేనిది, ఒక్క నిమిషం, లేనిది ఉన్నట్టు నమ్మటం. అవును కదా? మళ్ళీ చెప్పు. లేనిది ఉన్నట్టు నమ్మటం. నిజమంటే నిజం కనిపించేది. అది ఇప్పుడు మీ అమ్మ నిన్ను కనిపించింది అనేది నిజం. ఓకేనా? మీ అమ్మని దేవుడు సృష్టించాడని నమ్మకం. అంటే అది నిజం కాదు, అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ మీ అమ్మ నిన్ను కన్నది కాబట్టి 100% నిజం కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఓకే సార్, ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ఇక్కడ ఒకే ప్రశ్న వస్తుంది. ఓకే అంటే బిలీవ్ గా ఇప్పుడు హిందూ మతాల గురించి వదిలేను. హిందూ, ముస్లిం ఎవరు విశ్వాసాలు వాళ్ళది మధ్యలో మారుతారు. వాళ్ళ అవగాహన బట్టి మారు, లేకపోతే నాస్తికులు ఉంటారు. నీది అనట్లేదు. అమ్మ గొప్పదే కానట్లేదు. అమ్మ కన్నా
నీకు ఎవరు గొప్ప అంటే నా విశ్వాసం అంతే. సో ఇప్పుడు ఎలా చెప్తావు? ఏంటి ఆధారం ఏంటి నువ్వు చెప్పేదానికి? మీకు అంటే అర్థం అవట్లేదు. దేవుడు నాకు అర్థం కాదు, నీకు అర్థం అవ్వక నేను దేవుడు గొప్ప అంటానికి ఏమిటి ఆధారం? మీ అమ్మ గొప్ప అని చెప్పి నేను చెప్తాను, ఎందుకంటే మీ అమ్మ నిన్ను కనిపించింది. నా బిలీఫ్ ఏంటంటే ఈ సృష్టి జగత్ అంతా దేవుడు ద్వారా వచ్చిందండి. ఎలా వచ్చింది? అది బిలీఫ్. అది ఎలా వచ్చింది? నీ బిలీఫ్ బానే ఉంది, ఎలా వచ్చింది? సృష్టి ఎలా జరిగింది? అది ఎక్స్ప్లెనేషన్ ఉంది బైబిల్ ప్రకారం. అది నేను బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, బైబిల్ ప్రకారం ఎలా జరిగింది? దేవుడు ఆదామును మీకు తెలిసిందే, తెలియక నేను చెప్తున్నా అందుకే నన్ను చెప్పండి. అవ్వ ఫస్ట్ ఆదామును సృష్టించాడు బైబిల్ ప్రకారం, అవునా? అవును కదా. నా పాయింట్ జాగ్రత్త మధ్యలో మాట్లాడకండి. 1 minute నా ప్రశ్న ఉంటుంది, విని మీరు సమాధానం చెప్తే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను మీరు చెప్పింది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భూమి మీద ఆదాము ఏర్పడ్డాడు. ఆదాముకు ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా? ఆ బ్లడ్ గ్రూప్ ఏంటనేది మన XY లాగా అనుకుంటాం కదా, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అనుకోండి. అయితే ఆమె నుంచే ఆ అవ్వని సృష్టించాడు. ఓకే, అంత మటుకు బాగానే ఉంది, ఒప్పుకుందాం. అయితే మనకు స్వతంత్రం రాకముందు 30 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో, స్వతంత్రం రాకముందు. అప్పుడు అందరు టెస్ట్, అప్పుడు కూడా బ్లడ్ గ్రూపులు ఉన్నాయి, చెక్ చేశారు. చెక్ చేసి AB నెగిటివ్, AB పాజిటివ్ అని చెప్పి 10 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నాయి, ఓకేనా? ఈ రోజు మన జనాభా 150 కోట్లు దాకా ఉన్నారు. సేమ్ అవే బ్లడ్ గ్రూపులు, 8 నుంచి 10 బ్లడ్ గ్రూపులు ఈ రోజు కూడా. మన ఈ స్వతంత్రం రాకముందు ప్రపంచ జనాభా 300 కోట్ల 400 కోట్లు ఉన్నారు, ఓకేనా? అప్పుడు బ్లడ్ గ్రూపులు కూడా 8, 10. ఈ రోజు వచ్చేసి జనాభా 150 కోట్లు, మన ఇండియన్ జనాభా, ప్రపంచ జనాభా 800 కోట్లు. బ్లడ్ గ్రూపులు కూడా ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నిజంగా ఆదాం నుంచే ఒక్క మనిషి నుంచే వస్తే ఒక బ్లడ్ గ్రూప్ తయారవ్వాలి, 8 రకాల 10 రకాల బ్లడ్ గ్రూపులు తయారవ్వకూడదు. నువ్వు అడగొచ్చావంటే మనుషులు పెరిగితే బ్లడ్ గ్రూపులు పెరగచ్చండి అనొచ్చు, కానీ నేను అందుకే ఉదాహరణ చెప్పాను. 30 కోట్లు దగ్గర 150 కోట్లు ఈరోజు. అంటే జనాభా పెరిగితే బ్లడ్ గ్రూపులు కొత్తవి తయారవు, సృష్టి జరగదు. ఇప్పుడు నేనున్నానండి, మా అమ్మగారు మా నాన్నగారు బ్లడ్ గ్రూపే నాకు వస్తుంది. ఒకవేళ నాకు వేరే బ్లడ్ గ్రూప్ వచ్చింది అనుకోండి, అది మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన బ్లడ్ గ్రూప్ అయి ఉండొచ్చు, జీన్స్ ద్వారా. తెలుసు కదా, మీరు చదువుకున్నారు కదా. మరి అవ్వ ఆదాము ద్వారా ఈ సృష్టి అంతా ఏర్పడుతూ ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నదనుకోండి, అప్పుడు మీరు సైన్స్ ప్రకారం కరెక్ట్ అవుద్ది. ఇప్పుడు దీనికి మీ సమాధానం చెప్పండి. ఒకే బ్లడ్ గ్రూప్ ఉండాలంటారా? అవును, మరి అంతే కదా. ఒక మనిషి నుంచే వచ్చినప్పుడు ఒకటే బ్లడ్ గ్రూప్ ఉండాలి, కానీ మనుషులందరూ పెరిగారండి, అది బ్లడ్ గ్రూప్ పెరిగినాయి అనొచ్చు. నేను అందుకే ఉదాహరణ చెప్పా. అంటే ఇది పాత నిబంధన గ్రంథంలో చరిత్ర వెళ్ళండి. మరి కయ్యూను హేబేలు పుడతారు, మీకు తెలిసిన ఆదాము కాబట్టి ఆదాం బ్లడ్ గ్రూప్ వాళ్ళిద్దరికి రావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే కయ్యూను ఒక ఊరు వెళ్ళి ఉంటాడు, ఒక ఊరు వెళ్తాడు. ఊరిల్లి అక్కడ పిల్లని పెళ్లి చేసుకుంటాను అని ఉంటది. ఓకే ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా నాకున్న స్టడీ ప్రకారం లేకపోతే నాకున్న పెద్దలు ఆదామును అదే మన కయ్యను కూడా తన చెల్లినే వివాహం చేసుకున్నాడు. నేను అడుగుతుంది అది కాదండి. ఇప్పుడు ఆదామిది ఏ పాజిటివ్ ఎగ్జాంపుల్ అనుకుందాం, O పాజిటివ్ అనుకుందాం అండి. మరి O పాజిటివ్ అంటే ప్రపంచం మొత్తం O పాజిటివ్నే ఉండాలి. మరి A నెగిటివ్, B నెగిటివ్, OB పాజిటివ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లాజిక్ ఆలోచించండి సార్. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు సార్ ఒక జంతువు ఉంది సార్, ఒక జంతువు సృష్టించాం మనం. ఆ జంతువు బ్లడ్ గ్రూప్ అన్ని జంతువులకు రావాలి, అవును కదా. ఆ జంతువుల నుంచి అవ్వ కూడా వచ్చింది. వచ్చినప్పుడు మరి దాని నుంచే వచ్చింది కదా, అదే జీన్స్ అన్నిటికీ ఉండాలి, అదే దానికి సంబంధించిన అన్ని దీనికి ఉండాలి, ప్రపంచం మొత్తం అదే ఉండాలి. ఏమో సార్, ఇది ఇలా చెప్తుంటే ఒకసారి TV9 లో చూసాను అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మనం అందరం ఒకే మనిషి నుంచి వచ్చాం, ఒకే అవన్నీ తీసేయండి. టీవీలో చెప్పేయి, సినిమాల్లో చూపించే నమ్మకూడదండి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి కూర్చొని, అయ్యా ఇది ఏంది నిజం, నేను వేసిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న, ఎవరైనా అడిగి చూడండి. నేను వేసే ప్రశ్న ఆలోచింపదగ్గ విధంగా ఉంటది. మీరు మూర్ఖత్వంగా ఆలోచించండి. మూర్ఖత్వంగా ఆలోచిస్తే మీకు ఏం సమాధానం దొరకదు. ఇక్కడ మీరు లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు సార్, మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారు. వస్తే మీ ఇద్దరు బ్లడ్ గ్రూప్ వస్తుంది, లేదా మీ తాతలది వస్తుంది, అవునా? కొత్త బ్లడ్ గ్రూప్ తయారవ్వదుగా. లాజిక్ ఆలోచించండి. అలానే ఆదాం ఒక్కడే సృష్టి చేస్తే మరి అతని బ్లడ్ గ్రూపే ప్రపంచం అంతా ఉందనుకోండి, బైబిల్ 100% నిజం అని నమ్మాలి. మనం నమ్మాలి, నిజమైపోతుంది. నమ్మకం కాదు, నిజమవుతుంది. గుర్తుపెట్టుకోండి, నమ్మకానికి నిజానికి తేడా ఉంది.
అది నిజమైపోద్ది. కానీ ఇక్కడ 8 రకాల బ్లడ్ గ్రూపులే ఉంటున్నాయి ఎప్పటికీ కూడా. 1 6 ఏదైనా బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అని మొన్న మధ్య కనుగొన్నారు. అది ఒక రోగము, వాడి దగ్గర ఉంటుంది తప్ప అది ఎవరికి వ్యాప్తి చెందదు ఆ బ్లడ్ గ్రూపు అని చెప్పి. ఈ ప్రశ్న నేను అంటే నాకు అవగాహన అంతగా లేదు, కానీ నాకు తెలుసున్న సర్కిల్లో ఇప్పుడు మీ నంబర్ తీసుకుంటాను సార్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. లేకపోవచ్చు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీ నమ్మకం నిజమైంది అబద్ధమైంది నేను వేసిన ప్రశ్నకి? చెప్పలేరు మీరు సమాధానం. నేను అదే, మీ అమ్మగారికి మీరు పుట్టారనేది నిజమా అబద్ధమా? నిజం. మీ నమ్మకం ఎప్పటికైనా అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, కానీ నిజం అనేది ఎప్పటికీ నిజంగానే ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ మనం చదువుకున్నందుకు మన నాలెడ్జి పెంచుకోవాలి తప్ప మూర్ఖుల్లాగా తయారవ్వకూడదు. దీన్ని నమ్మి మూర్ఖుల్లాగా తయారవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు. మన నోటికి ఏది వచ్చిందే మన నమ్మకాన్ని పక్కన వాళ్ళ మీద రుద్ది మన విశ్వాసాన్ని అలా ప్రదర్శించకూడదు. మూర్ఖత్వం అవుతుంది అది. మనం ఎప్పుడు జ్ఞానవంతుల్లాగా ఆలోచించాలి. మనకి కనపడే నిజాన్ని ఎప్పుడు నమ్మాలి. కనపడిన దాన్ని నమ్మకంగా మనం మనసులో పెట్టుకోవాలి తప్ప అదే నిజమని జనాలకు ప్రచారం చేయకూడదండి. అది నిజమండి, అది నిజమే కాదనట్లేదు. ఇప్పుడు మీ అమ్మగారు గొప్ప అని చెప్పి అందరికీ ప్రపంచానికి మీరు చెప్పాలి. దేవుడు గొప్ప కాదు. దేవుడు అనేవాడు ఇప్పుడు సార్ మీకు ఆకలేసి అన్నం పెట్టింది అమ్మే కదా, దేవుడు కాదు కదండి. అట్లా మన వద్దు సార్, అవన్నీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు అనమాట. ఒక మూర్ఖత్వంలో మిమ్మల్ని తీసుకెళ్ళినట్టు. అన్నిటికంటే గుర్తుపెట్టుకొని అమ్మకు మించిన దైవం లేదు. అది వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, అల్లా అయినా, ఎవడైనా సరే పక్కన పెట్టేయండి. నీకు 50 ఏళ్ళు, నీకు 30 ఏళ్ళు వచ్చినాయి సార్, మీరు మంచాన పడ్డారు. మీ ముడ్డి గడిగేది ఎవరండి? మీరు మంచాన పడితే రేపొద్దున మీరు ముడ్డి గడుకోలేదు ఎవరు గడుగుతారండి? తెల్లండి. నీ భార్య కూడా గడగదండి, గుర్తుపెట్టుకోండి. పక్కెళ్ళిపోయి దశయించుకొని. అది నిజమండి, కాదనట్లేదు. కానీ ఏంటంటే నా లాజిక్ అంటే విశ్వాసం. అదే చెప్పలేం విశ్వాసం. ఇప్పుడు దేవుడు చూపించంటే నేను ఎక్కడ దేవుడు నీకేం హెల్ప్ చేశాడు చెప్పండి? పోనీ నీకు మంచి ఉద్యోగం ఇప్పించాడా? మంచి చదువు చదివించాడా? నువ్వు ఎగ్జామ్ చదవకుండా నువ్వు మార్కులు పాస్ అవ్వాలని చెప్పి కోరుకున్నాడు ఎక్కడైనా? అంటే నా బిలీఫ్ అండి. అంటే మనం అన్నీ చదవాలి, మనం గాలి పీలుస్తాం. మరి ఇంకేమండి, దేవుడితో పని ఏంటండి మనకి? మనం బతుకుతున్నప్పుడు దేవుడితో పని ఏంటి? ఇప్పుడు నేను చేస్తాను కాదు, మీ పేరెట్టద్దాం. దేవుడు లేకపోతే ఎలా బతకండి? ఇది సృష్టి పని ఏంటండి? పలే మీరు కాదండి, సూర్యచంద్రులు ఎవరు ఇచ్చారు? కాదండి, ఒక్క నిమిషం. ఇప్పుడు సూర్యచంద్రులు ఎవరిచ్చారు? మంచి ప్రశ్న. సూర్యచంద్రులు ఎవరిస్తే మనకి, ఎందుకంటే దాని ద్వారా మనం లబ్ధి పొందుతున్నాం లేదా ఇంపార్టెంట్. ఎవరిస్తే మనకి ఇచ్చారని నిజం చూపించండి, నేను నమ్ముతాను. అదే బిలీఫ్ అన్నాను. ఇప్పుడు మీ నమ్మకాన్ని మీ మనసులో పెట్టుకోండి, సరేనా? అందరికీ చెప్పొద్దు అది ఇది నిజం అని చెప్పొద్దు. నాకు మీరు అడిగారు కదా దేవుడితో పని ఎందుకు కనపడుతున్నాయి కదంటే, నేను అనుకుంటాను దేవుడు లేకపోతే లేదు. నేనైతే చెప్తున్నాను, నేనైతే హిందూ అండి. నా హిందూ గ్రంథం ఏం చెప్పిందంటే, ప్రపంచంలో నువ్వు దేవుడు, రాముడు, కృష్ణుడు కంటే కూడా మీ అమ్మగారిని ఫస్ట్ నువ్వు పూజించు, ఓకేనా? గౌరవించు, తర్వాత తండ్రిని పూజించు, తర్వాత గురువును పూజించు, లాస్ట్లో దైవాన్ని పూజించమని చెప్పింది. నేను బలంగా నమ్ముతా. అవును, నా తల్లే నా గొప్పది దేవుడి కంటే కూడా నమ్ముతాను నేను. అర్థమైందా అండి? నేనే గొప్ప అని దేవుడు చెప్పుకుంటే వాడు దేవుడు ఎట్లా అవుతాడు? నేనే గొప్ప అని చెప్పుకున్నాడు దేవుడు కాదు, సన్నాసి అవుతాడు. నాకంటే నాకు అందరికంటే కూడా మీ ఇంట్లో తల్లిదండ్రులు, మీ చెల్లెళ్ళు, మీ అక్కల కంటే నేనే గొప్ప అని చెప్పుకున్నాడు వాడు దేవుడు కాదు, సన్నాసి అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవుడు అనేవాడు లిమిట్స్ ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా లిమిట్స్ ఉంటాయి. మీ లిమిట్స్లో మీరుంటారు, మీ అమ్మగారి లిమిట్స్లో మీరుంటారు. అంతేగాని అన్ని లిమిట్స్ దాటిపోతే దేవుడు అనరండి. ఇది యేసు అనేవాడు అన్ని లిమిట్స్ దాటిపోయాడు మీరు చెప్పిన లెక్క ప్రకారం. అలా ఉండకూడదండి. ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్, అంతే. నమ్మకం అంతే. దేవుడు అంటే నమ్మకం, నిజం కాదు. తల్లి, తండ్రి, గురువు, నిజం. గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని నిజానికి చాలా తేడా ఉంది. సరే సార్, మీ నెంబర్ తీసుకుంటాను. ఆ డౌట్ అడిగారు కదా డిఎన్ఏ గురించి. డిఎన్ఏ కాదండి, బ్లడ్ గ్రూపుల గురించి. అదే బ్లడ్ గ్రూప్, దాని గురించి ప్రశ్న అడుగుదాను. వాట్సాప్ ఉంది కదండి ఇదే? ఉందండి, ఉంది. ఓకే అండి, ఓకే. మీరు తెలుసుకోండి సార్. ఇప్పుడు నమ్మకం, ఇప్పుడు ఎవడో చెప్తాడు సార్, యేసు నా కోసం చచ్చిపోయాడు, రక్తం కార్చాడు అని చెప్తారు. మనం గుడ్డిగా నమ్మితే ఎట్టండి? ఇప్పుడు నిజంగా ఆయన దేవుడు అయితే మనకేమి ఇచ్చాడు ఆలోచించండి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఇప్పుడు యేసు నమ్మకుంటా, అయ్యా నాకు మంచి ఉద్యోగం, నేను 10th క్లాసే చదివాను అనుకోండి, అయ్యా నాకు మంచి IAS IPS కావాలనుకుంటా, అయితేనా? లేదు, మీరు కష్టపడలేదండి, దేవుడు చదువుకోవాలి. తల్లి కూడా అదే చెప్తుంది, అయ్యా నువ్వు మంచి చదువుకో, మంచి మార్కులు వస్తే ఉద్యోగం తల్లి చెప్తుంది. ఇంక ఏ దేవుడు చెప్పేది ఏముంది ఇంట్లో?
ఇప్పుడు హిందూ గ్రంథాలు కూడా ఏ చెప్తున్నావు, నువ్వు కష్టపడు. భగవద్గీతలో అదే చెప్పు, నువ్వు కష్టపడు, పని చేయి, ప్రతిఫలాన్ని నాకు వదిలేసే, నీకు ఎంత రావాలో నేను అంత ఇస్తానని చెప్తున్నాడు. అంతేగాని ప్రార్థన చేయి సమస్తము సాధ్యమే, నీకు అన్ని రోగాలు తగ్గించేస్తా, పాస్టర్లు చెప్తున్నారు కదా, మీరు వినలేదా? అన్ని రోగాలు తగ్గిపోతాయని చెప్పారు యేసుని నమ్ముకుంటే. కరెక్ట్ కదండి, అది కరెక్ట్ కాదు. మెడిసిన్ అసలు మీ విశ్వాసమే కరెక్ట్ కాదండి. అవన్నీ తీసుకోకండి, మీ విశ్వాసమే కరెక్ట్ కాదు. అవ్వ ఆదాముని సృష్టించినోడు ఏదైనా తోటలో బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడండి? ఆలోచించండి. చిన్న సిగ్గు పాపం లేదు కదా. ఏ పాపం లేదు? వాళ్ళకి సిగ్గు తెలియదు. తప్పు కదండి అది. ఒక స్త్రీని బట్టలు లేకుండా తిప్పటం తప్పు కదండి. సార్ సిగ్గు లేదు సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు సార్, తిరుగుతారు అంటే ఏ బట్టలు లేకుండా. ఇప్పుడు మంచి ప్రశ్న. నాకు ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ. ఇప్పుడు అవ్వ ఆదాము ఏదైనా తోటలో మనుషుల్లాగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమి ఆకలి దప్పుకులు ఏం లేవా? ఆకలి దప్పులు ఉన్న సృష్టి అంతా అన్ని పళ్ళు తిని ఆ ఒక్క పండు తినద్దన్నాడు కదా. మరి చిన్నప్పుడు వాళ్ళకి మలమూత్రాలు వస్తాయి కదా, వస్తాయి కదా. అలానే అవ్వకి డేట్లు అనేవి వస్తాయి ఈ లెక్కన. ఎందుకంటే వాళ్ళిద్దరు కాపురం చేస్తున్నారు భార్యాభర్తలు కాబట్టి. డేట్ వచ్చినప్పుడు అప్పటికి పాపం తెలియదు సార్. కాదు, ఒక్క నిమిషం నన్ను అడగనేయండి. వాళ్ళకి మలమూత్రాలు వస్తున్నాయి, ఉమ్ము వస్తున్నాయి, కన్నీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఓకే, తింటున్నారు కాబట్టి. తినట్లేదు అనుకోండి, దేవతలు కాబట్టి వాళ్ళకి ఏం రావు, నాకు యాక్సెప్టబుల్. కానీ వాళ్ళు అన్ని పదార్థాలు తింటున్నారు, లెటర్కి వెళ్తున్నారు, పాస్కి వెళ్తున్నారు కాబట్టి అవ్వకు కూడా స్త్రీ లక్షణాలన్నీ ఉన్నాయి. ఓకేనా? అంటే ఆమె పైన ఇవే చెస్ట్ కానీ ఉన్నాయి, కానీ అంతా ఉన్నాయి ఆమెకి. ఉన్నప్పుడు ఆమెకి బ్లీడింగ్ అవుతుంది. ఏది? డేట్ వస్తుంది. ఎందుకంటే సృష్టి వచ్చినప్పుడు ఈమెకు అవ్వమ్మటి కాళ్ళమ్మటి కారుతా ఉంటుంది వచ్చినప్పుడు. మరి అంత నీచంగా ఉన్న స్థితిలో యెహోవా చూడటం ఎంత మటుకు కరెక్ట్ అండి? చెప్పండి. అదంతా మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆ లాజికల్ కాదండి అసలు. అది ఏమదే అండి? ఇప్పుడు 3 పూట్ల తింటున్నారు అవ్వాదం శుభ్రంగా కాదండి. అసలు ఆ ఋతుక్రమం జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లా జరగదండి? స్త్రీ కదండి ఆమె. స్త్రీకి జరగదని ఎక్కడ బైబిల్లో ఎక్కడ ఋతుక్రమం లేదని ఇచ్చాడా? సిగ్గు తెలియదు కదండి, సిగ్గు తెలియదు కదా. ఇప్పుడు పిచ్చా ఉంది సార్, పాపం అనుకుందాం మాట అనకూడదు, దేవుడు నన్ను క్షమించాలి. పిచ్చా ఉంది సార్, ఆమెకి 27-25 ఏమీ తెలియదు, పూర్తి మెంటల్. ఆమెకి ఈ అవుతుందా కాదా అండి? అది బాడీకి దానికి సంబంధం లేదండి. బాడీ ప్రకృతి చేయాల్సిన ధర్మాన్ని చేస్తుంటది. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా తన ధర్మాన్ని అవి పాటిస్తుంటాయి. నిజమేండి, కానీ అక్కడ ఇంకా నేను ఆ పాయింట్ ఏంటంటే ఇంకా సిగ్గు తెలియదు కదా అని. సిగ్గు తెలియదు సార్. ఇప్పుడు దేవుడు అనేవాడు ఇట్లా కాళ్ళమ్మడి కారుతా ఉంటే చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందండి మనకి. దేవుడు చూస్తే అంత ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఆ రోడ్డు అమ్మటి నడిచిన దానంతా పడతా ఉంటది. అది ఒక రోజు ప్రతి నెల వచ్చేది. ఆలోచన సార్, ఎన్ని లాజిక్ ఆలోచన. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేసి కళ్ళు తెరవబడలేదు కదా అని ఉంటది కదా, అక్కడ దాకే నేను ఆగాను. కళ్ళు తెరవబడలేదు, సిగ్గు తెలియదు అన్న దగ్గర ఒకసారి. ఇప్పుడు పిచ్చా ఉంది సార్, లేదా గుడ్డే ఉంది, లేదా ఇంకా రకరకాల అసలు కాళ్ళు చేతులు లేదా ఉంది. ఆమెకి పీరియడ్స్ వస్తాయా రావా? మీ పాయింట్ కాస్తుంది దానికే ఉంది. పీరియడ్స్ వస్తాయా రావా అండి పిచ్చామకి? వస్తాయండి, కాదంటే అక్కడ కళ్ళు తెరవబడలేదు అని ఉంది. అందుకే ఆ పాయింట్ నేను చెప్తున్నాను. అంటే కళ్ళు తెరవపోవటం అంటే సిగ్గు తెలియదు వాళ్ళకి. అసలు చిన్నపిల్లల్లా బిహేవ్ ఉన్నారు సార్. మీ పేరండి? మీ పేరు? ఇద్దరు అసలు అమ్మాయి అబ్బాయి. మీ పేరు చెప్పండి. క్రాంతి అండి. క్రాంతి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కళ్ళు తెరవకపోయినా, ముక్కు మూసుకున్నా, చెవులు మూసుకున్నా ఆ పీరియడ్స్ అనేవి ఆమెకు రావంటారా, వస్తాయంటారా? కళ్ళు తెరవబడలేదంటే వాళ్ళకి సిగ్గు తెలియదని. సిగ్గు సంగతి కాదండి బాబు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అట్లా మాట్లాడకండి. సిగ్గు సంగతి తీసి పక్కన పెట్టండి. ఆమెకి పీరియడ్స్ వస్తున్నాయి. పీరియడ్స్ కాదండి, పీరియడ్స్ అవుతాయండి. అలాగనమాట. ఆమె చిన్నపిల్ల. భార్యాభర్తలు అయినప్పుడు కాదు ఒక్క నిమిషం. ఆమె భార్య, నా భార్య అని చెప్పి స్పష్టంగా ఆదాం చెప్పాడు పుట్టంగానే. ఆమె నా భార్య అని చెప్పాడు. నరులో తీయబడింది నారి నా భార్య అని కూడా చెప్పేశాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. లాజిక్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ రిలేషన్ లేదు కదా, మళ్ళీ అన్నం ఎలాగ రిలీజ్ అవుద్ది? ఫిజికల్ రిలేషన్ ఉండాలా అండి? ఒక నిమిషం. అన్నం రిలీజ్ అవ్వాలంటే ఫిజికల్ రిలేషన్ ఉండాలా? వితౌట్ ఫిజికల్ రిలేషన్ అన్నం రిలీజ్ అవుద్దా? ఫిజికల్ రిలేషన్ లేకుండా మరి ఇంకా చెప్పాను. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు పళ్ళు తింటున్నారు శుభ్రంగా, నీళ్లు దాహం తీర్చుకుంటున్నారు. ఆయన నదులు కూడా పెట్టాడు కదా పక్కన, ఏదో ఆ తోటలో నదులు వెళ్తాయి, మంచినీళ్ళు తాగుతున్నారు, శుభ్రంగా తింటున్నారు, తిరుగుతున్నారు, అన్నీ ఉన్నప్పుడు ఆ పీరియడ్స్ లేవని మీరు ఎలా బిలీవ్ చేస్తారు? అసలు ఏ లెక్కన బిలీవ్ చేయాలి? అది మన పీరియడ్స్ లేవనే పాయింట్
ఇప్పుడు పాస్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకి చీముడు వస్తుంది, అన్ని రకాలు ఉంటాయి. ఒక పీరియడ్స్ రావనే పాయింట్ మీరు ఎలా దాన్ని యాక్సెప్ట్ ఇప్పుడు వాళ్ళు ఆకలి లేదు సార్, అన్నం లేదండి, వాళ్ళకి నిద్ర లేదు, ఇవన్నీ లేవు అనుకోండి, సహజ లక్షణాలు లేవు అనుకోండి, దేవతామూర్తులు రైట్, వాళ్ళకి మలమూత్రాలు ఉండవు యాక్సెప్టెడ్, వాళ్ళకి డేట్లు ఉండవు యాక్సెప్టెడ్. కానీ అన్ని రకాల మనుషులుగా బతుకుతున్నప్పుడు వాళ్ళకి అది పీరియడ్స్ లేవు అని మీరు చెప్పారనుకో మూర్ఖత్వం అవుతుందా కాదా? ఆలోచించండి. మిమ్మల్ని మీ విశ్వాసాన్ని నేను కించపరచడానికి కాదు, నేను లాజికల్గా బుర్ర పెట్టి ఆలోచించండి సార్ అని చెప్తున్నా. చూడడం తప్ప అంటే ఓకే, మీరు అన్నట్టు పోనీ మీదే యాక్సెప్ట్ చేద్దామండి. నేను ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది అనుకుందాం, మలమూత్రాలు అవుతున్నది అనుకుందాం, దేవుడి దృష్టి ఏం కోణం దేవుడు ఏ కోణంతో చూసాడు అన్నది మన పాయింట్. కోణం కాదండి అసలు, అది తప్పు సార్, అది అనాగరికము అలా చెయ్యట, ఇలా రాసుకోవటం అనాగరిక పుస్తకం అన్న, అనాగరికం పుస్తకం అది. ఏంటి సార్ అదేంటి సార్ అసలు? నిజంగా ఒక స్త్రీని అలా నగ్నంగా చూస్తూ తిప్పుతా ఉంటే దేవుడు ఏంటండి, బట్ట కడితే ఏమి నష్టమే ఉందండి ఆయనకి? సిగ్గుంటే లేకపోతే ఇప్పుడు మనం బట్టలు కట్టుకోవడం. సరే సార్ ఓకే, బాగా మంచి లాజిక్ వచ్చారు సార్. నాకు మరి అంత బైబిల్ నేను చెప్తున్నాను సార్, బైబిల్ అంత పట్టుకోలేదు కానీ విశ్వాసం. అయ్యో నేను విశ్వాసం గురించి పట్టు గురించి మాట్లాడా, మీకు బోధైన ప్రశ్నలు అడగలా, సహజ సిద్ధంగా మనిషికి వచ్చే డౌట్లు అడిగారు. ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు సార్, బట్ట కట్టచ్చా అన్నారు కదా సార్, బట్ట కట్టచ్చా అని పాయింట్ రాసుకుంటున్నాను సార్. అక్కడే అలా కిందకి వెళ్తుంటే చర్మపు చొక్కాలు చేయించి అని వాళ్ళు సిగ్గు తిరిగి ఆకులు కప్పుకుంటారు సార్ వీళ్ళు, పండు తినేస్తారు, చేయించి వాళ్ళు తొడుగుతారు. మరి ఇప్పుడు బట్ట కట్టించినట్టే కదా సార్. ఎట్లా వాళ్ళు సిగ్గుతో కాదు. అవునండి నిజంగా మంచి ప్రశ్న, మీరు కూడా మంచి ప్రశ్న వేశారు, చాలా సంతోషం. ఇప్పుడు అక్కడ సాతాను వచ్చి ఒరే మీరు బట్టలు లేకుండా మొండిమూలతో తిరుగుతున్నారా, ఆ పండు తినంటారా మీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. అంటే జ్ఞానం నశిస్తుందని చెప్పాల. మీరు పాయింట్ క్యాచ్ చేయండి ఇక్కడ. మీరు జ్ఞానం వస్తుంది అంటే జ్ఞానము పొందితే అంటే తప్ప, మనిషి జ్ఞానం పొందటం తప్ప? చెప్పండి, ఆలోచించండి. అది ఏ జ్ఞానం అండి? మంచి చెడుల జ్ఞానం. అవును, మంచి చెడులు తెలియాలి కదండి మనకి, చిన్నపిల్లలకి మంచి చెడు నేర్పిస్తాం మనం. కానీ మానవ స్వభావం ఏంటంటే మంచి చేయడండి, మంచి చేయడు, చెయ్యొద్దన్న పనే చేస్తాడు. మంచి చెడు అంటే ఇదిగో ఒక నిమిషం, మంచి చెడు అది మంచి, ఎందుకంటే మనలో ఉన్నది కింద దించేసుకోవాలి, మంచి అది. చెడు మంచి, నువ్వు కడుక్కోకుండా బయటకు వస్తావు చూసావా, అది చెడు. మంచి చెడు అంటే పక్క పక్కన పెట్టి చూస్తే అలా ఉండాలి. నువ్వు వెళ్ళటం మంచి, కడుక్కొని రాకుండా బయటికి రావటం చెడు. అది మంచి చెడు నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం అంటే అది. అర్థమైందా అండి? రాజుకి మీరేసారు కదండి, ఫ్రూట్స్ తింటున్నారు తెలియలేదా, కడుక్కోలేదా ఏంటి అది? మరి ఒక ప్రశ్న నాకు వచ్చింది. అదే సార్, వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు, కడుక్కోలేదు ఏమీ లేదు అట్లా వదిలేశారు వాళ్ళు, ఇంకా అట్లనే ఉన్నారు. మరి దేవుడు వాళ్ళు అలా ఎందుకు పెట్టాడో నాకైతే దానివల్ల ఏంటి ఉపయోగం నాకు తెలియదు. ఇంకో దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకోటి చెప్తాను పాయింట్. ఇక్కడ మంచి చేయడంటే మరి నాకేమనిపించింది, ఒక నిమిషం అండి, ఏ తోటేనా అది? వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా తోటలో వాళ్ళు అవ్వ ఆదాం ఇద్దరు? వ్యవసాయం చేయాలి. అంటే కామెడీగా లేదా సార్? ఇది సేద్యం చేస్తున్నారు లేదు, అక్కడ సేద్యం అనే పదం కామెడీగా లేదా అండి? ప్రపంచం మొత్తం అడవి ఉండి అక్కడ వీళ్ళు సేద్యం చేయటం ఏందండి? ఏం చేయాలి? సేద్యం చేసి ఏం చేయాలి? ఏమన్నా ఫ్రూట్ మార్కెట్కి తీసుకెళ్ళి కూరలు అమ్మి రావాలా? వీళ్ళు వ్యవసాయం చేసి ఎవరికైనా పళ్ళు అమ్మాలా? అసలు ఊరినే ఫ్రీగా దొరుకుతుంటే పళ్ళన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీగా దొరుకుతాయి పళ్ళు. వీళ్ళు వ్యవసాయం చేయటం ఏంది? కామెడీగా లేదా ఇది? ఇద్దరు మనుషులు వ్యవసాయం చేయటం ఏంటంటే ఏం చేయాలి చేసి? సేద్యపరిచయం అని ఉంటుందండి. అవి సేద్యము చేయటం అంటే వ్యవసాయం చేయటము. వ్యవసాయం చేయటం అంటే చక్కగా నాట్లేసి కోతలు కోసి, ఇది వ్యవసాయం అంటే. సరే పోనీ వీళ్ళు నాట్లేయలేదు, దేవుడే నాట్లేసాడు, వీళ్ళు ఏం చేయాలా? యాపిల్ కాసినాయి, అవి కూర్చో తోటలో అన్నీ ఒక బుట్టలో పెట్టుకొని మార్కెట్కి వెళ్ళి అమ్మాలా? వీళ్ళకి అవసరం ఏంటి? అమ్మాల్సిన అవసరం ఏంటి అసలు? ఎక్కడికి ఎప్పుడు కూర్చొని తిన్నా కానీ మొత్తం ఈ పళ్ళన్నీ, ఈ సృష్టిలో ఉన్న పళ్ళన్నీ తిన్నా వాళ్ళు సరిపోతాయి శుభ్రంగా. అన్ని రకాల పళ్ళు జంతువులు అన్నీ సరిపోతాయి, కోసుకొని తినొచ్చు. అన్ని రకాల జంతువులు కళ్ళెదురు తిరుగుతుంటాయి. కోడిని కావాలంటే కోడిని, కుక్కను కావాలంటే కుక్కను కోసుకొని తినొచ్చు. అలాంటిది ఆ స్టేజ్ వ్యవసాయం చేయటం ఏంటి? తోట కాపలా ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. ఏంటి కాపలా? దేనికి కాపలా? ఆశ్చర్యంగా లేదా అండి మీకు ఇది? భూమి మీద ఉన్న ఇద్దరు మనుషుల్లో తోట వేసి దాంట్లో మనుషులు కాపలా పెట్టి ఆశ్చర్యంగా లేదా? ఇంకొక పాయింట్, మళ్ళీ కయ్యను ఉంటాడండి.
కయ్యను దేశదిమ్మరైపోతాడు. ఏది? యెహోవా శపిస్తాడు హేబేలును చంపినందుకు. ఈ దేశదిమ్మర అయినప్పుడు ఈయన మీద ఒక గుర్తేస్తాడు. ఎవరు ఈయన గుర్తుపట్టకుండా చంపకుండా ఉండేటట్టు. ఎవరి మీద? నన్ను చెప్పనేయండి. కయ్యను ఒంటి మీద ఒక గుర్తేస్తాడు. ఒక గుర్తు వేసినట్టు చదువుకోండి. ఎవరు గుర్తుపట్టినా సరే ఈయన చంపకుండా. భూమి మీద అవ్వ ఆదాము కయ్యను అయితే ఇతను ఎవరు చంపుతారండి? అంటే అక్కడ మళ్ళీ హిస్టరీకి వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ ఏంటంటే తన చెల్లెలతోనే అదే ఫస్ట్ వీళ్ళిద్దరే కదండి, ఇంకా ఎవరు లేరు భూమి మీద. అవును, ముగ్గురే ఉన్నారు కదా. ఈయన్ని చంపకుండా అని క్లియర్గా చెప్తాడు అక్కడ. ఈయన మీద దాడి చేయకుండా చంపకుండా ఈ గుర్తు చూసిన వాళ్ళందరూ కయ్యన్ని చంపరు అని రాస్తాడు. ఉన్నదే భూమి మీద ముగ్గురు అయితే ఈయన్ని ఎవరు చంపుతారు సార్? అదే సార్, కొన్ని గ్యాప్కి బయలు బ్యాచ్ కొన్ని సంవత్సరాలు అవుతుంది. అది మనకి ఉండదు కదా వెంటనే. అదే వాళ్ళ పిల్లలు కయ్యను బాగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కయ్యను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు సార్ వెళ్ళి, ఓకేనా? వేరే నోదా దేశం వెళ్ళిపోతున్నాడు. ఇది బైబిల్లో రాశాడు ఆల్రెడీ. వేరే దేశం వెళ్ళిపోయినట్టు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు రాసుకున్నాడు. హేబేలును చంపినట్టు కయ్యను చెప్పాలి, లేకపోతే కయ్యను అవ్వ ఆదాం చెప్పాలి. చెప్తే ఈయన ఎందుకు చంపుతారండి? వాళ్ళకి ఇప్పుడు కయ్యనికే పిల్లలు పుట్టారండి, ఆదాం పిల్లలు పుట్టారు. హేబేలును చంపేసిన విషయము వీళ్ళ ముగ్గురులో తప్పిస్తే నాలుగో కంటికి తెలియదు. చెప్తే వీళ్ళు ఎందుకు చంపుతారు? వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎందుకు చంపుతారు? ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చరిత్ర పట్టుకుని ఎరా నువ్వు కయ్యను హేబేలును చంపావు కాబట్టి నేను మేము చంపేస్తున్నావు అంటారా వాళ్ళకు పుట్టిన పిల్లలు? కామెడీగా లేదా అండి ఇది? ఓకే సార్, ఓకే, అర్థమైంది సార్ మీ పాయింట్. అదే అంటే ఈ పర్సనల్ బయట వాళ్ళకి తెలియదు కదా, బయట వాళ్ళు ఎందుకు కయ్యని చంపుతారు? ఇదే నా ప్రశ్న అండి. అర్థమైంది. ఓకే సరే, ఆలోచించుకోండి సార్. ఇవన్నీ నా ప్రశ్నలే. నా ప్రశ్నలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, అది మీ సొంత అభిప్రాయం. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు కలవడం, దీనివల్ల నాకు తెలిసినకైతే వాళ్ళ దగ్గర సమాధానం ఉండకపోయింది అనుకో, అప్పుడు నాకంటూ ఒక ఆలోచన వస్తుంది కదా. అది మీ ఇష్టం సార్. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్లు అడిగాను తప్పితే మిమ్మల్ని విమర్శించడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో ఇది తప్పని చెప్పడానికి కాదు. నాకు వచ్చిన డౌట్లు అడిగా, అది మీరు నిజం అబద్ధం మీరు క్లారిఫై చేసుకొని మీరు అది ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ తీసుకుంటాను సార్. ఏం పేరు సార్? నా పేరు గోపి అండి. నా పేరు గోపి. ఓకే, ఓకే. రైట్ అండి.